వేదికను అందించిన పెద్దలకు, యానివర్సరీకి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా నమస్సుమాంజలు. శ్రీనివాస పబ్లిక్ స్కూల్ 23వ వార్షికోత్సవం జరుపుకోవటం, దానికి నన్ను గెస్ట్గా పిలవటం నేను సంతోషిస్తున్నాను. ఈ స్కూల్ ఫీల్డ్లో నేను కూడా పల్లెటూరు, మాది కూడా తెనాలి దగ్గర కొల్లిపర అనే గ్రామంలో 1991 నుంచి స్కూల్ నిర్వహిస్తూ ఉన్నాను. ఈ స్కూల్ నిర్వహించటం అనేది ఈ రోజుల్లో చాలా కష్ట నష్టాలు అన్నీ కూడా ఓర్చుకుని నిర్వహించే వాళ్ళే అనేది ఒక కత్తి మీద సాములాగా తయారైంది స్కూల్ నిర్వహించడం అంటే. ఎందుకంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. వెనకటే మేము చదువుకునే రోజులకి ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటే ఎంతో తేడా ఉంది. నేను 5వ తరగతి చదివేటప్పుడు ఏదన్నా ఒక లెసన్ చెప్పకపోయినా, స్కూల్కి రాకపోయినా మా మాస్టారు మమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టేవాళ్ళు. ఎట్ట కొట్టేవాళ్ళంటే ప్రేమ్ బెత్తం తీసుకుని వేళ్ళు వెనక తిప్పి ఇక్కడ కొట్టేవాళ్ళు. బొబ్బలు కూడా ఎక్కాయి అనమాట, అంత గట్టిగా కొట్టేవాళ్ళు. ఇంటికి పోయి చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు. నువ్వు చదవట్లేదు కాబట్టి నిన్ను కొట్టారా, ఎందుకు చదవట్లేదు మరి చదవాలిగా అనేవాళ్ళు. కానీ ఈ రోజులో ఏ పరిస్థితి ఉంది? ఒక పిల్లవాడిని టీచరు పొరపాటున ఒక దెబ్బ వేస్తే ఆ పేరెంట్ అందరూ కూడా స్కూల్కి మీదకు వచ్చి యుద్ధం ప్రకటించే రోజులు వచ్చినాయి. అసలు ఏమి పిల్లవాడిని టీచర్ ఎందుకు కొట్టింది అనేది ఆలోచన కూడా ఆలోచించేయటం లేదు. దానికి గల కారణం కూడా స్కూల్కి వచ్చి తెలుసుకునేటటువంటి పేషెన్సీ కూడా తల్లిదండ్రులు కోల్పోతున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు, మీ పిల్లలు. ఎందుకంటే కొట్టారు పిల్లవాడిని, ఎందుకు కొట్టారు నీ పిల్లవాడిని అడుగు. ముందు పిల్లవాళ్ళు అడిగిన తర్వాత పిల్లవాడిని వదిలేసి స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళని అడుగు, మా పిల్లవాడు ఏం తప్పు చేశాడు, ఎందుకు కొట్టారు. అప్పుడు మీకు సరైనటువంటి ఆన్సర్ దొరుకుతుంది. నిజంగా మీ పిల్లవాడి తప్పు ఉంటే కొట్టారా, లేకపోతే టీచర్ పొరపాటును కొట్టారని తెలుసుకుని అప్పుడు మీ యొక్క ఆలోచన పిల్లవాడిది తప్పు అయ్యారు, నీదే కదా తప్పు అందుకే కొట్టారు అని నువ్వు కానీ పిల్లవాడిని కానీ అనగలిగితే నీ పిల్లవాడి భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతాడు. అది అందరూ కూడా తల్లిదండ్రులు గుర్తించుకోవాలి. ఇంకా ఈ రోజుల్లో ఏంటంటే పిల్లవాడిని స్కూల్కి పంపించాం, మా బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు తప్పితే స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లవాడిని మీ దగ్గర కూర్చోబెట్టుకుని ఈరోజు స్కూల్లో ఏం జరిగిందిరా అని అడిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే పిల్లవాడు పొద్దున్నే 8:30కి పంపిస్తే సాయంత్రం 5:30కి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా పిల్లవాడికి ఏదో స్నాక్స్ పెడతారు, లేకపోతే కాసేపు ఆడుకొని వచ్చి ఉంటాడు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏరా ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, హోంవర్క్ ఇచ్చారా, రాయరా అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద మహమ్మారి తల్లిదండ్రులందరూ పట్టి పీడిస్తూ ఉంది. ఆ పెద్ద మహమ్మారి ఏంటంటే టీవీ. ఆ టీవీలో వచ్చేటటువంటి పరమ దిక్కుమాలి చెత్త పనికి రానటువంటి సీరియల్స్లో తల్లిదండ్రులందరూ కూడా లీనమైపోయి మీ పిల్లల యొక్క పట్టించుకోవడానికి కూడా మీ టైం కేటాయించలేకపోతున్నారు. మీరందరూ కూడా టీవీలో లీనమైపోతారు. మీరేం చెబుతారంటే పిల్లవాడిని రే పక్క రూమ్లోకి వెళ్ళి చదువుకోరా అని చెబుతారు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే మీరల్లా టీవీ చూడొచ్చు, నీ పిల్లవాడల్లా చదువుకోవాలా? అది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. అంటే వాడి దృష్టి కూడా దీని మీద ఉంటుందిగా, ఏం చదువుతాడు, వాడి బుర్రకు ఏం ఎక్కుతుంది. అది అంత ఈ రోజులో
తల్లిదండ్రులు టీవీకి అంత ఎడిక్ట్ అయిపోతున్నారు, బానిస అయిపోతున్నారు. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఉండేటప్పుడు తల్లి తండ్రి కూడా చేయవలసిందంటే, ముఖ్యంగా తల్లి చేయవలసింది ఏంటంటే, పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత మీరు టీవీ ఆపేసి మీ పిల్లవాడు ఈరోజు స్కూల్లో ఏం ఇచ్చారు, ఏ హోంవర్క్ ఇచ్చారు, ఆ హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ చేయించి ఆ తర్వాత వాడి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు టీవీ పెట్టి చూడండి, తప్పు లేదు. టీవీ వలన నష్టాలు ఎక్కువ ఉన్నాయి, దాంట్లో లాభాలు కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ టీవీని ఎందుకు తిడుతున్నారు అనుకోవద్దు మీరు, కానీ టీవీలో ఉన్నటువంటి లాభాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం ఒకటి కూడా చూడము. ఒకదాన్ని కూడా మన ఛానల్ దాని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అంటుంది, అది అసలు ఎవరైనా చూస్తున్నారా? ఇంగ్లీష్ న్యూస్ బయట ఎవరైనా చూస్తున్నారా? పిల్లల యొక్క లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అట్లాంటివి ఏమి మనం చూడం. ఆ టీవీలో వచ్చేటువంటి ఆ తెలుగు సీరియల్స్లో పరమ దిక్కుమాలు అనొచ్చో, లేకపోతే చెప్పే సమాజాన్ని చెడగొడటానికి వచ్చేటటువంటియో అన్నీ అంతా నికృష్టమైనటువంటి సీరియల్స్ వస్తున్నాయి. దాన్ని మనం బానిస అయిపోయి పిల్లల్ని కూడా, మనతో పాటు పిల్లల్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వస్తుంది. అందుకని కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, మన టీవీ చూడటానికి పిల్లలు అడ్డంగా ఉన్నారు, వీడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడైతే ఒక సమస్య అయిపోయిద్దని భావన కూడా వస్తున్నారు. వీడు ఇంట్లో ఉంటే మన టీవీ చూడటానికి మన పనులకి వీళ్ళు అడ్డం వస్తున్నారు, కాబట్టి వీడిని తీసుకెళ్ళి ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీ హాస్టల్లో పడైతే నా బాధ్యత అయిపోయింది అనే ఫీలింగ్లో కూడా వస్తున్నారు. దానివల్ల నష్టపోయేది తల్లి తండ్రి. ఒక చక్కటి ఉదాహరణ చెప్తా దానికి. ఒక గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టరు, వాడి పిల్లవాడు కూడా ఆయనతో పాటు పల్లెటూరులో పనిచేస్తుంటాడు. ఆయనతో పాటు వాళ్ళ కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటాడు. ఆ కుర్రవాడు చాలా చక్కగా చదువుతాడు, బాగా చదువుతాడు. కానీ ఆయన ఏమనుకుంటాడంటే, వీడి ఇంట్లో ఉంటే మనకి వాళ్ళ మదరు వాళ్ళంతా కూడా మనకి ఈ టీవీలు చూడటానికి కానీ వీటికి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఆయన ఏం ఆలోచిస్తాడంటే, ఇక్కడే పల్లెటూరులోని వీడు ఇంత చక్కగా చదువుతున్నాడు, వీడిని టౌన్లో తీసుకెళ్ళి పెద్ద కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో పడితే ఇంకా సూపర్గా చదువుతాడు, చాలా బాగా చదువుతాడు అని చెప్పి వాడిని తీసుకెళ్ళి ఒక మహానగరంలో ఉన్నటువంటి కాలేజీ హాస్టల్లో పడేస్తాడు. వాడు హాస్టల్కి తీసుకెళ్ళేటప్పుడు ఏడుస్తాడు ఆ పిల్లవాడు, అమ్మా నాన్న నన్ను హాస్టల్లో పడేయద్దు, నేను మీ దగ్గర ఉండి చదువుకుంటాను, నేను మీ మాట వింటాను, నేను మీకు ఎదురు చెప్పను అని ఎంతో బతిమలాడినా కానీ ఆ తల్లిదండ్రులు అతని మాటలు వినకుండా తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే చదువుతాడు, బాగానే చదువుతాడు. చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీలో పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది. అక్కడ ఢిల్లీలో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు, వెల్ సెటిల్ అవుతాడు, పిల్లలు కూడా పుడతారు, బాగా సెటిల్ అవుతాడు. ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఉద్యోగంలో రిటైర్ అయిపోతారు, ఊళ్ళోనే ఉంటారు. అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు వాడికి ఫోన్ చేసి, నానా మేము కూడా నీ దగ్గరికి వస్తాము, మమ్మల్ని తీసుకెళ్ళి నానా అంటుంటాడు. అప్పుడు వాడు ఏం చెబుతాడంటే, నానా మీరు నా దగ్గరికి వస్తే మీరు ఉండలేరు, ఇక్కడ మీరు అడ్జస్ట్ కాలేరు, మీతో మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఉండరు అని చెబుతూ ఉంటే అట్లా కాలంగా జరుగుతూ ఉంటాడు. ఈ తల్లి తండ్రి ఒకరోజు ఏం చేస్తాడు, నాన్న మా ఆరోగ్యం చెడిపోయింది, నువ్వు వచ్చి మమ్మల్ని మీ దగ్గర తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటాడు. అతను ఢిల్లీ నుంచి పరిగెత్తి కూడా తల్లిదండ్రులకు వచ్చి, ఏంటమ్మా అంటే, మా ఆరోగ్యం లేదురా, మేము మీ దగ్గరికి వచ్చి ఉంటామంటే, లేదు నాన్న నా దగ్గరికి వచ్చి ఉంటే నాకు కుదరదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, మీ కోడలు ఉద్యోగం చేస్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు, మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు ఉంటారు, కాబట్టి నేను ఒక మంచి ఓల్డేజ్ హోమ్ చూశాను, మీకు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఓల్డేజ్ హోమ్లో చేరుస్తానని చెప్పి ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో. అప్పుడు ఆ తల్లిదండ్రులు అంతకుముందు ఆ పిల్లవాడిని చేసేటప్పుడు ఏ డైలాగ్ అయితే చెప్పారో అదే డైలాగ్ తల్లిదండ్రులు రిపీట్ చేస్తారు. నాన్న మేమేదో మీ ఇంట్లో ఒక మూలన పడి ఉంటాము, నువ్వు ఏది పడితే అది తింటాము, మమ్మల్ని ఆ ఓల్డేజ్ హోమ్లో వేద్దురా బాబు అని అంటే, కానీ అతను వినడు. ఎందుకు వినలేకపోతున్నాడు? నువ్వు చిన్నప్పుడు నువ్వు ఆ పిల్లవాడిని నీ యొక్క ఆప్యాయతలు ప్రేమలు నువ్వు అతని దగ్గర పంచలేకపోయావు, వాడికి నువ్వు ఇవ్వలా, తల్లిదండ్రుల విలువ నువ్వు అతనికి తెలియజేయలా, అందుకని వాడు నీకు అదే చూపించాడు. కాబట్టి తల్లి కూడా ఒక్కసారి గమనించాలి. ఇదే విషయం వెనక ఇప్పుడు తాత మనవడు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా సేమ్
ఇదే రిపీట్ అవుతుందన్నమాట. అయ్యా అయ్యా ఆ మనవడు గొయ్యి తవ్వుతాడు. ఎందుకు నువ్వు గొయ్యి తవ్వుతున్నావా అంటే, మీ నాన్నకి చేసిన సన్మానం రేపు నీకు చేయొద్దు అని చెప్పి మనవడు వాళ్ళతో చెబుతుంటాడు. అదే ఎప్పుడో తీసిన సినిమా అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు చూడటానికి కూడా సరైన సమయం కేటాయించట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్నదానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. దానివల్ల జరిగేది కూడా అదే. ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ అన్నీ కూడా మట్టుమాయైపోతున్నాయి. అది దేనికి కారణము? ఎందుకంటే నేను ఆ మధ్య ఒకసారి చాలా రోజుల క్రితం మౌంట్ అబూలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. హ్యూమన్ రిలేషన్స్ మీద అన్ని స్టేట్లో వాళ్ళని అక్కడ పిలిచి కాన్ఫరెన్స్ పెట్టారు. 1 వీక్ అక్కడ ఉన్నాం. ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలు బ్రేక్ అవటం వలన హ్యూమన్ వాల్యూస్ అనేవి పడిపోయాయి. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేసింది భావం అది. ఉమ్మడి కుటుంబాలు. ఎందుకంటే మేము చిన్నప్పుడు కానీ తర్వాత కానీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. బాబాయిలు, పిన్నులు వీళ్ళంతా ఒకే కుటుంబంలో ఉండి జీవిస్తూ ఉండేవాళ్ళు. పిల్లలందరూ కూడా బడికి పోయి వచ్చినా లేకపోతే ఆడుకోవడం వచ్చినా ఆ తాతలు, అమ్మమ్మలు, నాయన వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి రామాయణంలో కథలు లేకపోతే మంచి చెడు ఇది అది అన్నీ చక్కగా చెబుతూ వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఉంటారు. అది ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో పిల్లలకి అసలు నీకు ఎవరు నీ రిలేషన్స్ ఎవరు వాళ్ళు అనే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీ తరం అంటే మీ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత అసలు మిమ్మల్ని మా నాన్న మా అమ్మ మాత్రమే ఉన్నారు, నాకు ఇంకెవరు లేరు, నాకు అసలు మా రిలేషన్స్ అనేవాళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలియదు అనే పరిస్థితికి వస్తున్నారు పిల్లలందరూ కూడా. దానికి కారణం మనమే, మన తల్లిదండ్రులమే. అది అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, మార్కులు ఒకటే క్రైటీరియా కాదు. మార్కులు వస్తే అబ్బో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ వచ్చింది, మావాడు సూపరు గీపరు అనే దానికంటే మార్కులు రావచ్చు, తప్పు కాదు. మార్కుల కంటే కూడా ఆ పిల్లవాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ కానీ వాడి ఎటిట్యూడ్ కానీ బాగుంటే వాడు అత్యుత్తమైన స్థానాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూలో కానీ పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు కానీ వాళ్ళందరూ కూడా ఆలోచించేది అంటే ప్రతి పిల్లవాడి యొక్క కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటే వాడిని సెలెక్ట్ చేసుకున్నారు. 99 మార్కులు వచ్చిన వాడి కంటే కూడా 50-60 మార్కులు వచ్చి కమ్యూనికేషన్ స్కిల్ ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వాడిని మంచి ఉద్యోగులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇందాక ఈ స్కూల్ విద్యార్థులు చక్కగా వాళ్ళ యొక్క భావాన్ని ఇంగ్లీష్ చక్కగా వెలిబుచ్చారు. అది నేర్పుతున్నారు స్కూల్ వాళ్ళు. దానివల్ల పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చెంది వాళ్ళ భవిష్యత్తుకు చక్కగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ అనేది అమెరికాలో ఒక పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ప్రోగ్రామ్ డిజైనర్ అని పెద్ద ఆఫీసర్గా కృష్ణా జిల్లా గుడివాడ అతను చదువుకున్నది ఏంటంటే 10th ఫెయిల్డ్, 10th క్లాస్ తప్పాడు. తప్పిన కుర్రవాడు మైక్రోసాఫ్ట్లో డిజైనర్గా అత్యుత్తమైన పోస్టులో ఎంపికయ్యాడు. అది ఎట్లా సాధ్యమైంది? అతని పేరు కోటిరెడ్డి, గుడివాడ దగ్గర, కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర 18 పల్లెటూరు. అతను 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేసిందంటే ఒక 1000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కొచ్చుకోరా పండగ వస్తుందని చెప్పింది. ఆ కుర్రవాడు ఏం చేశాడు, ఆ 1000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కోకుండా కంప్యూటర్ మీద అతనికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఆ కంప్యూటర్ నేర్చుకోవాలని చెప్పి డేటా ఎంట్రీ నేర్చుకోవడానికి 1000 రూపాయలు ఫీజు కట్టి డేటా ఎంట్రీ నేర్చుకున్నాడు. ఫస్ట్ అతను కంప్యూటర్లో ఎంటర్ అన్నమాట. అది తల్లి బట్టలు కొనుక్కోమని 1000 రూపాయలు ఇస్తే బట్టలు కొనుక్కోకుండా అతను నాకు కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి, కంప్యూటర్లు నేర్చుకోవాలనే ఒక ఆశతో అతను డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో చేరి డేటా ఎంట్రీ నేర్చుకుని డేటా ఎంట్రీ కోర్సు పూర్తయిన తర్వాత గుడివాడలోని ఒక కొట్టు డేటా ఎంట్రీ ఆపరేటర్గా 750 రూపాయలు జీతానికి చేరాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మైక్రోసాఫ్ట్ డిజైనర్గా సెలెక్ట్ అయ్యాడు.
అంటే ఈ కంప్యూటర్ పరిజ్ఞానంతో అతని క్యారియర్ని మలుచుకుంటూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసేటప్పుడు ఇతని క్వాలిఫికేషన్ లేదు కదా అని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెనక పంపించాల. అతని పరిజ్ఞానాన్ని అతని జ్ఞానాన్ని పరీక్షించి వీడు పనికి వస్తాడు అని చెప్పి అతను సెలెక్ట్ చేసుకున్నాడు. అతను ఈ రోజులు అమెరికాలో మంచి టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతను ఏ స్టేజ్లోంచి పోయాడు? వాళ్ళ మదర్ ఫాదర్ చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఆర్థికంగా కూడా చాలా డౌన్ ట్రెండ్లో ఉన్నవాళ్ళు. అట్లాంటిది అతని జిజ్ఞాస, నేను కంప్యూటర్ నేర్చుకోవాలి అనే పరిజ్ఞానంతో అతను ఆ స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు మీ పిల్లలందరినీ కూడా మనం ఏమనుకుంటామంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా నా కొడుకు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, పెద్ద డాక్టర్ కావాలని అనుకుంటారు. కాబట్టి అది కాదు. నీ పిల్లవాడికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీ పిల్లలకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో చదివించాలి. డెఫినెట్గా ఆ ఫీల్డ్ మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా అభివృద్ధిలోకి వస్తారు. కొంతమంది పిల్లలకు ఆటల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు కానీ నిజంగా మీ పిల్లవాడిని ఆటల్లో తీర్చిదిద్దితే వాడు అత్యుత్తమైన స్థానానికి వెళ్తాడు. క్రికెట్ నేర్చుకుంటే ఇండియన్ క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ నేర్చుకుంటే వెళ్తాడు. ఏ గేమ్ అయినా కానీ ఎంతో ప్రోత్సహిస్తాయి. ఇండియాలో గేమ్స్కి కూడా అత్యుత్తమైన స్థానం ఉంది, అత్యుత్తమైన ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని కూడా నా పిల్లవాడు ఇంజనీరే కావాలి, నా పిల్లవాడు డాక్టరే కావాలని దానికంటే కూడా మీ పిల్లవాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏదంటే ఇంట్రెస్ట్ ఉంది అని కనుక్కొని అది ప్రోత్సహించి మీ పిల్లల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుచున్నాను. ఇంకా తల్లి నా పిల్లల్ని నేను అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అనే పట్టుదల కానీ తల్లికి ఉంటే, ఆ తల్లి ఎంత కష్టపడైనా కానీ తన పిల్లని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంది డెఫినెట్గా. అతనికి ఆ తల్లి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు లేకపోయినా కానీ తన పిల్లల్ని అత్యుత్తమ స్థానాల్లో కూర్చోబెడటానికి ఆ తల్లి ఎంత కష్టమైనా పడి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది. దానికి చక్కని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక ఆమె ఇళ్లలో పనిచేస్తుంది, ఇళ్లలో అంటు పనులు, ఆ ఇంట్లో పని చేయడానికి కుదురుతుంది. ఎవరింటో ఒక మేజర్ కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ మేజర్ ఇంట్లో ఇంటి పని చేయడానికి కుదురుతుంది. ఆ మేజర్ ఒకరోజు అడుగుతాయి, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు, నీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే, అయ్యా నాకు 3 పిల్లలు, 3 ఆడపిల్లలు. మొదటి పిల్ల ఎంఎస్సి ఆర్గానిక్స్ చదివి డిగ్రీ కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా పనిచేస్తుంది. రెండో అమ్మాయి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ దాంట్లో ఉంది. మూడో అమ్మాయి డాక్టర్ కోర్సులో మొన్న చేరిందమ్మా, ఫస్ట్ ఇయర్ చేరింది. అదేదో కార్పస్ ఫండ్ కట్టాలి, బిల్డింగ్ ఫండ్ కట్టమంటేనే ఇంకా 2 ఇళ్ళు ఎక్కువగా పనిచేయడానికి ఒప్పుకొని పనిచేస్తున్నాను సార్ అని. ఆ మేజర్ ఆశ్చర్యపోతాడు. ఆ తల్లి ఇంత డౌన్ ట్రెండ్లో ఉండకూడదు, ఇంత పేదరికంలో ఉన్నా కూడా తన పిల్లల్ని చదివించడానికి ఎంత కష్టపడుతుందో అని అతను ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి, అమ్మా నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాను, లక్షల ఫీజు కడుతున్నాను, కానీ నా పిల్లలు మీ పిల్లల స్థాయికి గోటికి గోటు పనికి రాకుండా తయారయ్యారు, మరి నీలో ఉన్న పట్టుదలే నీ పిల్లలు అంట అనిపిస్తుంది అని అంటాడు. నేను నీ పిల్లలతో ఒకసారి మాట్లాడాలమ్మా, నీ పిల్ల నా దగ్గరికి తీసుకురా అంటే, సరే తీసుకొస్తానని చెప్పి ఆ 3 పిల్లల్ని కూడా ఆ మేజర్ దగ్గర తీసుకొస్తే, ఆ మేజర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కింద కూర్చోపోతుంటే, లేదమ్మా మీరు కింద కూర్చోవడానికి కాదు, మాతో పాటు సమానంగా పైన కూర్చోబెడతాడన్నమాట. అప్పుడు తల్లిని కూడా కుర్చీలో కూర్చోమంటే, లేదయ్యా నేను కింద కూర్చుంటాను, నేను ఇంత కష్టపడింది ఎందుకంటే ఈరోజు నా పిల్లలు మీతో పాటు సమానంగా కుర్చీలో కూర్చోగలిగారు, ఆ స్థాయికి నేను కష్టపడ్డా, నా పిల్లలకి ఆ గౌరవం తగ్గింది. అది తల్లి యొక్క పట్టుదల. ఆ తల్లి నిజంగా అంత పట్టుదల ఉండి నా పిల్లల్ని అభివృద్ధిలో తీసుకురావాలి అనే కాన్సెప్ట్ తోటే ఆ తల్లి అంత కష్టపడింది. ఇంకా మేజర్ అడుగుతాడు, అమ్మా మరి మీ హస్బెండ్ ఏం చేస్తాడు, మీ ఆయన చేస్తాడంటే, మా ఆయన కూలికి పోతాడయ్యా, 100 రూపాయలు వస్తే 90 రూపాయలు తాగుతాడు, 10 రూపాయలు ఇంట్లో ఇస్తాడు. చూసారా మరి? అయినా కానీ ఆమె తన పిల్లల్ని ఎంత పట్టుదల వదలకుండా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలని చెప్పి తీసుకొచ్చి మంచి పొజిషన్లోకి తీసుకెళ్తున్నాం. అది తల్లి యొక్క పట్టుదల. తల్లి పట్టుదల ఉండాలి.
ఇక్కడ జనరల్గా ఇక్కడ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పొలాలు పని పోతూ ఉంటారు, కూలి పనులు చేస్తూ ఉంటారు. అయినా కానీ మీరు మీ పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్ట్ ఉంటే మీరు పట్టుదల పట్టి మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలో తీసుకురాగలరు. మీరు ఇక్కడ ఇంకొకటి కూడా చేయాలి, మీ పిల్లలకి వాస్తవాన్ని తెలియజేయాలి. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీరు ఎంత కష్టపడితే వస్తుందో అనేది మీ పిల్లలకి పూసగుచ్చినట్టు తెలియజేయాలి. అవసరమైతే మీ పిల్లల్ని మీరు కూలి పనికి వెళ్తుంటే కూలి పనికి, లేకపోతే మీ సొంత పొలంలో పని చేసుకునేటప్పుడు మీ పిల్లల్ని కూడా మీతో పాటు ఒకరోజు పనికి తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి తెలియజేస్తే, ఓహో నా తల్లిదండ్రులు డబ్బులు సంపాదించడానికి నన్ను స్కూల్కి పంపించడానికి ఇంత కష్టపడాల్తున్నారు, ఇంత కష్టపడితే కానీ నా ఫీజు కట్టలేకపోతున్నారు అనే భావనని పిల్లల్లో కలగజేయాలి. అంతేగాని నా పిల్లవాడు నాకు పుట్టక ఒకడే పుట్టాడు, నాకు రేపు తలకొర్రు పెట్టేది వీడే అనే కాన్సెప్ట్ మానేసి వాస్తవాన్ని నీ పిల్లవాడికి తెలియజేయాలి. వాస్తవాన్ని తెలియజేస్తేనే మీ పిల్లలు అభివృద్ధి పథంలోకి వస్తారు. అది వాస్తవం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాకు కూడా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను మా పిల్లలు 10th క్లాస్ అయ్యే వరకు టీవీ కొనలా. నా పిల్లలు ఇద్దరు 10th క్లాస్ అయ్యే వరకు టీవీ కొనలా నేను. అప్పుడప్పుడు మా పిల్లలు పోటాడుతున్నారు, డాడీ అందరి ఇళ్ళలో టీవీ ఉంది, మన ఇళ్ళలో మాత్రం టీవీ లేదు, ఏంటి ఇది, అది బాగలేదు, శనివారం వస్తే ఆదివారం దేవుడు ఇంటి దగ్గర సినిమా చూడాల్సిన పరిస్థితి ఉంది, అంత అవసరమా మనకంటే. లేదమ్మా మీరు ఇద్దరు ఎప్పుడైతే 10th క్లాసు ఎగ్జామ్స్ రాస్తారో తర్వాత రోజు నేను కొనుక్కొస్తానని చెప్పాను. అట్లాగే 10th క్లాస్ అయిపోయింది, కొన్నాను. నా ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు ఇంటర్మీడియట్లో స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది పెద్ద పాపకి. బిట్స్ పిలానీలో చదివి ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తుంది. ఇక నా చిన్న కూతురు, నేను ఫస్ట్లో అని చెప్పింది, తల్లి నువ్వు కూడా మ్యాథ్స్ తీసుకో, నువ్వు లైఫ్లో తొందరగా సెటిల్ అవుతావు, మనం ఆర్థికంగా కూడా అంత స్థితిగతుల్లో లేము, నేను డాక్టర్ కోర్స్ అంటే నేను చదివించలేనమ్మా, ఫైనాన్షియల్గా మనకి ఇబ్బంది పడతామంటే, లేదు నాన్న నేను బైపీసీ చదువుతాను అంది. సరే తల్లి అట్టయితే నువ్వు పట్టుదల బట్టి నువ్వు చదువుతానంటే నాకే అభ్యంతరం లేదు, నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తమే అమ్మైనా నేను చదివిస్తాను, కానీ నువ్వు గట్టిగా చదవాలి అని చెప్పి ఆ పిల్ల బైపీసీ అంటే నేను బైపీసీలో చేర్చాను. ఆ పాప ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది, ఎండీ ఫ్రీ సీట్ వచ్చింది, సూపర్ స్పెషాలిటీ కూడా సీట్ వచ్చింది. కానీ చేరలేకపోయింది, ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఈ లేడీస్కి అనేది ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల సూపర్ స్పెషాలిటీలో చేర్చలేకపోయాం. అట్లా పిల్లల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క కోరికను మనం మన్నించి దాని ప్రకారం మనం చేయాలి. లాస్ట్గా చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానమ్మా. మీరందరం కూడా సంపద, ఐశ్వర్యం అంటే అబ్బో కట్టలు డబ్బులు ఉంటేనే ఐశ్వర్యం, మూటలు డబ్బులు ఉంటేనే ఐశ్వర్యం అనుకుంటారు. ఐశ్వర్యం అంటే అది కాదమ్మా. నా ఉద్దేశం ప్రకారం ఐశ్వర్యం అంటే ఇంటి గడప లోపల ఆడపిల్లల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. అర్థమైందమ్మా? ఇంటి గడప లోపల ఆడపిల్లల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. తర్వాత అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. మనం ఎంత ఎదిగినా కానీ మన పేరెంట్స్ నాన్నగారు తిడుతూ ఉంటారు అప్పుడు, అదే ఐశ్వర్యం. మనం ఆపదల్లో ఉన్నప్పుడు మనం ఆదుకునే ఆప్త మిత్రులు దొరకడం ఐశ్వర్యం. పచ్చని చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. పచ్చని చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన పిల్లలు ఉండటం ఐశ్వర్యం. బుద్ధి కలిగిన పిల్లలు ఉండటం ఐశ్వర్యం. ఆ పిల్లలకు వచ్చే చదువులు ఐశ్వర్యం. ఆరోగ్యంతో ఉండటం అనేది ఐశ్వర్యం. ఆ భగవంతుడిచ్చే ఆరోగ్యం ఐశ్వర్యం. ఇది నువ్వు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఈ ఆరోగ్యము, చదువులు, మంచి బుద్ధి, మంచి నడవడిక లేకపోతే దేని కింద తీసుకురాదని నా అభిప్రాయం. మీరు దాన్ని ఏకీపించవచ్చు. నా యొక్క అభిప్రాయం మీకు తెలియజేశాను. నేను చెప్పింది దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఇట్లాంటివి ఉంటే అందరూ కూడా నన్ను మళ్ళించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
శ్రీనివాస స్కూల్ యజమాని వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ ప్రాంతానికి నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు ఈ ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ మల్లాయపాలెంలో కొత్త మల్లాయపాలెం, పాత మల్లాయపాలెం పక్కనే 2 ఊర్లు ఉంటాయి. ఆ ఊరిలో మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఆ కొత్త మల్లాయపాలెం పోవాలంటే ఆ పల్లపాడులో దిగి ఆ చేలు గట్ల మీద కూడా నడుచుకుంటూ అట్లా చిన్నప్పుడు వచ్చి ఒక వారం రోజులు వాళ్ళు ఉంటాం. మేము వచ్చేది కూడా ఎండాకాలం మాత్రమే, మిగతా రోజుల్లో రావటం ట్రాన్స్పోర్ట్ అప్పట్లో లేదు కాబట్టి తెలిసి ఈ ప్రాంతం అంతా కూడా పత్తిపాడు ఇవన్నీ కూడా సుపరితం. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ తిరిగే ఉన్నానమ్మా. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా.